నమస్కారం అండి. నా పేరు ఉమా మహేశ్వరి. నేను అనంతపురంలోని ఆర్‌టీఓ ఆఫీస్ దగ్గర అమాలి కాలనీలో నివసిస్తున్నా. గత జూన్ 9వ తారీఖు చిన్న అంటే మా ఇంటి పక్కన శిక్షావళి, షఫీ వీళ్ళు అద్దెకున్నారు. వాళ్ళొచ్చేసి డైలీ మద్యం తాగిన గ్లాసులు చెత్త వేస్తారని మా ఇంటి ఓనర్‌కి చెప్పినా నేను. చెప్తే వాళ్ళంతా మనసులో పెట్టుకొని ఎవరో ఆకులుగేరు వాళ్ళంట. తబ్రేజ్, షకీల్, వీళ్ళంతా వాళ్ళ రౌడీలు మొత్తం అంతా మా ఇంటి పైకొచ్చి మా మాకు సంబంధించిన అతని పేరే నువ్వు ఓనర్‌తో చెప్పి వాళ్ళని తిట్టిస్తావా అని మొత్తం అంతా ఒక 20 మంది మా ఇంటి పైకొచ్చేసినారు. మా ఇంటి పైకొచ్చిన తర్వాత నేనేం చేయాలో తెలియక లోపలికెళ్ళి డోరేసేసుకున్నాం. నేను, పిల్లలు, మా ఆయన అందరం ఏసుకున్నా కూడా వాళ్ళు డోర్‌లసలు పగలగొట్టుకొని లోపలికి రావాలని చూసినారు. మేము డయల్ 100కి ఫోను చేసినా. ఫోను చేసిన తర్వాత అతను ఎస్ఐ సార్ వచ్చి పిలుచుకొనెళ్ళిపోయినారు. పిలుచుకొని పోయి మీకేం గాదు మేమున్నామని చెప్పినారు. కానీ ఇద్దరి పైన ఆ రోజు కేస్ కట్టినారు. వాళ్ళ పైన, మా పైన ఇద్దరి పైన కేస్ కట్టిన తర్వాత అక్కడికి మేము వదిలేసుకున్నాం. వదిలేసుకొని మరి మొన్న జులై 1 తారీఖు నైటు 10:45కొచ్చినారు. పైకొచ్చి డోర్ కొట్టి మేము పడుకుంటాన్నాం. డోర్ కొట్టి బయటికి మీ భర్తని బయటికి పంపించండి అని అన్నారు. లేదు ఈ టైంలో పంపించము. మీరు కొంచెం వాళ్ళు గంజాయి తాగినారో, మరి మందు తాగినారో తెలీదు గానీ ఫుల్లుగా తాగేసొచ్చినారు ఇద్దరు. కిందనొచ్చేసి ఒక 20 మందున్నారు. పైకొచ్చి ఇద్దరొచ్చినారు. వచ్చిన తర్వాత మీ ఆయన్ని పంపించండి అంటే, నేను పంపించను ఈ టైంలో. మా ఇంట్లో సీసీ కెమెరా ఉంది. మీరెళ్ళిపోండి ఇక్కడంతా రికార్డ్ అయితుంది అన్నా గూడా వాళ్ళు వినకుండా నువ్వెందుకే మా మీద కంప్లెయింట్ ఇచ్చినావని నన్ను ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టి, ఇంకా నేను మాట్లాడుతానంగానే నన్ను ఎగిచ్చి కాళ్ళతో కొట్టారు. దానికి సంబంధించిన వీడియో గూడా ఉంది. ఒక్క నిమిషం. అడ్డం పెట్టుకున్నా తను వాళ్ళంతంగా రాడ్లు తీసుకొని పొడుస్తన్నారు డోర్‌ని. డోర్ తీవే ముండా డోర్ తీవే, తీవే డోర్ ఎందుకేసుకున్నారురా గొజ్జా నా కొడకల్లారా అని మా ఆయన్ని ఎట్టంటే అట్లా తిట్టినారు. చిన్న పిల్లలున్నారు ఎళ్ళిపోండి అన్నా గూడా వాళ్ళు పోవడంలే. ఇంకా కింద నుండే వాళ్ళంతా పైకొచ్చేసినారు. వచ్చి రాడ్లు తీసుకొని మొత్తం కిటికీ, పెట్రోల్ బాటిల్ తీసుకొనొచ్చిన వంట రూమ్‌లోకి చల్లి అంటిస్తాము. బయటికి రావే అన్నారు. మేము భయపడి బయటికి పోలే. డోర్‌లేసుకుంటాంటే రాడ్లతో బాగా కొట్టేసినారు బాగా డోర్‌నంతా, కిటికీని పగలగొట్టినారు. పగలగొట్టిన తర్వాత కిందికెళ్ళిపోయినారు. ఎళ్ళిపోయి కింద నుండే మా బండిని, స్కూటీని మొత్తం అంతా రాళ్ళు తీసుకొని మొత్తం పగలగొట్టేసినారు. కింద నుండి ఆయన తబ్రేజు, షకీల్ వాళ్ళుండ్రా "ఏయ్! నువ్వు కిందికి రావే నిన్నిక్కడే గ్యాంగ్ రేప్ చేసి చంపుతానే ముండా నిన్ని. నీకెంత ధైర్యమే మా మీద కంప్లెయింట్ ఇచ్చినావు నువ్వు. ఎవరనుకుంటాన్నవే అనంతపూరే మాదే. నువ్వు ఎవరే అని మమ్మల్ని బెదిరించినారు. మాలాంటి వాళ్ళని ఇట్లా బెదిరిస్తే వాళ్ళకేమొస్తుంది? మేము వాళ్ళకి తగిలే అంతటోళ్ళమా? చిన్న పిల్లలున్నారని కూడా చెప్పుతాను వినకుండా మొత్తం అంతా మా బండిని, పిల్లల్ని అందరిని చంపాలని పైకొచ్చినారు. మేమేదో బతుక్కునేటోళ్ళం. మాకు ఏం పనుంది వాళ్ళకి? అనంతపూరే మాది. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అని బెదిరిస్తున్నారు. ఇచ్చిన మా ఆయన సామ్‌సంగ్‌లో పనిచేస్తాడు. మేమేదో మాది లవ్ మ్యారేజ్ అండి. మేము లవ్ మ్యారేజ్ చేసుకొని పక్కకొచ్చి బతుక్కుంటున్నాం. మాకంటూ ఎవరు లేరు. అదే సారు దాంట్లో కేసుల్ని బట్టి వాళ్ళని పంపించేది లేనిది అది సార్ ఏదో అన్నారు. కాదు సార్ అన్ని మొత్తం 6 మందిని పెట్టినాం రిమాండ్. దాంట్లో ఎఫ్ఐఆర్‌లో 6 మంది మీద ఒకే సెక్షన్‌లే వర్తిస్తాయి గదా! అని నేను మాట్లాడినాను. మాట్లాడింటే లేదు వాళ్ళందరికీ 41 నోటీసులు ఇస్తామని మిగతా నలుగురికి 41 నోటీసులు ఇస్తామని ఏదో అన్నారు. 41 నోటీసులు ఎట్లా చెల్లుతాయి సార్? తప్పు చేసినోనికన్నా ఆ తప్పును ఎంకరేజ్ చేసి పంపించినోనిదే తప్పయితుంది గదా! మీరవన్నీ చూడరని నేను మాట్లాడినాను. అదే నా చిన్న చెత్త గురించి. చెత్త ఏస్తానని ఓనర్‌కి చెప్పినాము. ఓనర్‌కి చెప్తే వాళ్ళు పోయి మా మీద ఇస్తామని. ఎట్లది మాకు న్యాయం చేయండి సార్. మిగతా వాళ్ళని గూడా వాళ్ళని రిమాండ్‌కి పెట్టేటట్టు చేయండి. మాకు చానా ప్రాణహానుంది. మా ఇంట్లో కాకుండా ఎవరింట్లోనో పోయి పడుకుంటున్నాం. పిల్లలు మా ఇంట్లోకొచ్చేకే భయపడుతున్నారు. నన్నే సరిగిచ్చి కాళ్ళతో కొట్టినారు. మా మా ఆయన ఎవరిని కొట్టలేదు సార్. ఎవ్వరిని కొట్టలేదు. మీరు సీసీ కెమెరా ఒక్క నిమిషం ఉండండి.